నీళ్ల కోసం పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటుంది. ఎనిదో పద్ధతిలో నీళ్లు సంపాదించుకుందాం భారత్‌తో అని జెప్పేసి వరుస లేఖలు రాస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే పహల్గామ్ ఉగ్రదాడి తరువాత భారత్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో సింధు నదీ జలాలను పాకిస్తాన్‌కి చేరకుండా ఆపేయడం అనేది, ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అనేది పాకిస్తాన్‌ని ఏ స్థాయిలో దెబ్బ కొట్టిందో ఇప్పుడు అర్థమవుతుంది. అంటే పహల్గామ్ ఉగ్రదాడికి బదులు మనం ఈ స్థాయిలో గట్టిగా చెప్పేసాం. అది కూడా సింధు నది జలాల విషయంలో అని చెప్పేసి ఇప్పుడు మన వాళ్ళు కూడా పోస్టులు పెట్టేసి అసలేం జరిగిందా అని చూస్తే మనకు తెలుసు పెహల్గామ్ ఉగ్రదాడి జరగడం అక్కడ మన సిటిజన్స్ అందరూ కూడా ఆహ్, చనిపోవడం. సో, ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పాలని భావించింది. సో, అక్కడ ఆపరేషన్ సింధూర్ నిర్వహించి పాకిస్తాన్‌లో ఉన్న టెర్రరిస్టులని మొత్తం కూడా దాదాపు సర్వనాశనం అయితే చేసింది. 100కు పైగా టెర్రరిస్టులయితే చనిపోయారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ కంటే ముందు భారత్ కొన్ని అంటే దౌత్యపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంది. అందులో భాగంగానే పాకిస్తాన్, భారత్ మధ్యున్న ఈ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తుంది. అంతకుముందు భారత్‌కి, పాకిస్తాన్ మధ్య ఎన్ని గొడవలు జరిగినా ఇటువంటి నిర్ణయం భారత్ ఎప్పుడూ తీసుకోలేదు. కానీ మొట్టమొదటిసారిగా సింధు నది జలాల విషయంలో మాత్రం ఇటువంటి స్ట్రిక్ట్ డిసిషన్ అయితే భారత్ తీసుకుంది. దీని పట్ల దేశవ్యాప్తంగా కూడా అప్రిసియేషన్స్ అయితే అటు కేంద్ర ప్రభుత్వం పైన రావడం చూసాము. మోదీ గారు తప్పితే ఇటువంటి నిర్ణయం ఇంకెవరు కూడా తీసుకోలేరు అని చెప్పేసి ఆ స్థాయిలో కూడా పోస్టులు పెట్టారు. అంటే ఇటువంటి డిసిజన్ తీసుకోవడం అనేది పాకిస్తాన్ ఏ స్థాయిలో దెబ్బతీస్తుందో మనకు అర్థమైపోతుంది. అంటే పాకిస్తాన్ మొత్తం కూడా ఈ సింధు నది జలాలపైనే డిపెండ్ అయింది. అక్కడ 80% వ్యవసాయం కూడా ఈ సింధు నది నుంచి వచ్చే ఈ జలాల్ని మాత్రమే వాళ్ళు ఉపయోగించి ఆహ్, వాళ్ళు వ్యవసాయం అయితే చేసుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఈ సింధు నది జలాల్ని ఆపేయడం వల్ల అక్కడ నీళ్ల కోసం తహతహలాడిపోతున్నారు. నీళ్ల కోసం గిలగిలా కొట్టుకుంటున్నారన్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్‌లో వాటర్ క్రైసిస్ ఎప్పటినుంచో కూడా ఉంది. ఈవెన్ మీరు యూట్యూబ్‌లో పాకిస్తాన్ వాటర్ క్రైసిస్ అని కొడితే 10 సంవత్సరాల కిందటి వీడియోలు, 20 సంవత్సరాల కిందటి వీడియోలు చూపిస్తుంది. అంటే ఆ స్థాయిలో ఎప్పటినుంచో కూడా వాళ్ళు వాటర్ క్రైసిస్‌తో ఫేస్ చేస్తున్నారు. మరి అటువంటి టైంలో సింధు నది జలాల మీద వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. 80% వాటి నీళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అవి మాత్రమే వాళ్ళకు జీవనాధారంగా ఉండడం మనం చూస్తాం. మరి పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా మనం తీసుకున్న డిసిషన్ ఏదైతే ఉందో సింధు నది జలాలను ఆపేసామో ఇక కంప్లీట్ పాకిస్తాన్ ఒక బ్యాక్ ఫుట్ వేసేసిందని చెప్పుకోవచ్చు. అంటే ఇక ఆల్రెడీ వాటర్ క్రైసిస్ తో సతమతం అయిపోతుంది. సింధు నది జలాల మీద కాస్త జీవనాధారం గడుపుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇవి కూడా రాకపోవడం పాకిస్తాన్ కంప్లీట్ గా బ్యాక్ ఫుట్ లో వేసేసిందని చెప్పేసుకోవచ్చు. సో ఆ స్థాయిలో మన నిర్ణయాలు ఉండడం అనేది పాకిస్తాన్ ని పెద్ద స్థాయిలో అయితే దెబ్బతీసి ఇక సింధు నది జలాలు ఆగిపోవడంతో అక్కడ అసలే సమ్మర్ కంప్లీట్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది. వ్యవసాయం సరిగ్గా జరగట్లేదు. సరిగ్గా నీళ్లు దొరకట్లేదు. అక్కడ ఉన్న సిటిజన్స్ పరిస్థితి గందరగోళంగా ఉంది అని చెప్పేసి ఆహ్, కొన్ని ఫుటేజెస్, వార్తలు, న్యూస్ అలా రకరకాలుగా అయితే స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి. అయితే దీని అంతటికి పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం బాధ్యత వహించాలి గానీ భారత్ ఏమాత్రం బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పహల్గామ్ ఉగ్రదాడి మా దేశంలో జరిగింది. మీ దేశం నుంచి ఉగ్రవాదులొచ్చి మా దేశంలో ఉన్న సిటిజన్స్ చంపేశారు. దానికి బదులుగా మేము చెప్పుకున్నాం. ఇదంతా కూడా పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఇది. అంతే వదిలేశారు. సో ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఒక శాంతి ఒప్పందంతో కాళ్ళ బేరానికి వచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. సో అక్కడ జలవనరుల శాఖకు చెందిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు భారత్ జలశక్తి మంత్రిత్వ శాఖలకైతే వరుసగా లెటర్లు పంపుతున్నారు. వదలండి ప్లీజ్ అంటూ వాళ్ళు లెటర్లు పంపుతున్నట్టుగా అనౌన్స్‌మెంట్ అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. సో ఆ స్థాయిలో పాకిస్తాన్ కంప్లీట్ ఈ సింధు నది జలాల వలన పెద్ద డ్యామేజ్ అయితే దానికి కలిగింది. ఇప్పుడు కంప్లీట్‌గా కాలబేరానికి వచ్చేసి మాకు నీళ్లు పంపండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. కాకపోతే మోదీ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అంటే సింధు నది జలాల్ని కంప్లీట్ భారతీయులకు మాత్రమే వినియోగిస్తామని క్లియర్‌గా చెప్పేశారు. రక్తము, నీళ్లు కూడా ఒకే దాంట్లో ప్రవహించవు. ఒకవేళ పాకిస్తాన్‌తో ఏమన్నా చర్చలుంటే అది ఉగ్రవాదం పైన లేదంటే పీఓకే పైన ఉంటాయి. అంతే తప్పితే మరో అంశం ఉండదు. అండ్ మూడో వ్యక్తి కూడా ఈ చర్చల మధ్య ఉండకూడదు. మధ్యవర్తిత్వం అనేది ఉండదు. 2 దేశాల మధ్య తేలాలి అంటూ ఆయన కూడా చెప్పేయడం జరిగింది. మరిప్పుడు చర్చలంటూ ఉంటే కేవలం ఉగ్రవాదానికి పైన అండ్ పీఓకే పైన మాత్రమే ఉంటాయి గానీ సింధు నది జలాల విషయంలో ఉండవని కూడా ఆయన క్లారిటీగా చెప్పేయడం అర్థమైపోతుంది. అండ్ సింధు నది జలాలని ఇక పాకిస్తాన్‌కు పంపరు. కేవలం భారత్‌లో ఉన్న భారతీయులకు మాత్రమే చెందుతుందని, ప్రతి నీటి బొట్టు కూడా భారతీయులకు మాత్రమే వినియోగిస్తామని కూడా క్లియర్‌గా చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళేవైతే ప్రయత్నాలు చేస్తున్నారో మన జలశక్తి మంత్రిత్వ శాఖలకు కంప్లీట్‌గా లెటర్లు రాస్తున్నారు. వదలండి అని చెప్పేసి. కాకపోతే అది వర్కౌట్ అయ్యే
అవకాశాలు అయితే కనబడట్లేదు. ఇవన్నీ కూడా విఫల ప్రయత్నాలు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మన కేంద్ర ప్రభుత్వం పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం దాన్ని పాకిస్తాన్ భారీ స్థాయిలో దెబ్బతీసింది కాబట్టి ఇక పాకిస్తాన్ విషయంలో ఈ సింధు నది జలాల విషయంలో భారత్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గదు అనే మన దగ్గర ఉన్న విశ్లేషకులు అయితే చెప్తున్నారు. చూద్దాం మరి పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? భారత్ మరి లెటర్లకి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? మోదీ గారు చెప్పిందే ఫైనలా అని చెప్పేసి మనం కూడా వెయిట్ చేసి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇది ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసుకుంటున్నారు. మోదీ గారు ఇచ్చిన ఈ దెబ్బకి పాకిస్తాన్ విలవల్లాడిపోతుంది. సింధు నది జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయం అటు పాకిస్తాన్‌ని కంప్లీట్‌గా దెబ్బతీసేసింది అని చెప్పేసి మన వాళ్ళైతే షేర్ చేసుకుంటున్నారు. సో ఇది మరి పరిస్థితి. చూద్దాం